గాజా శాంతి మండలికి మోడీకి ఆహ్వానం. గాజాలో శాంతి స్థాపన, యుద్ధానంతర పరిస్థితుల పర్యవేక్షణ కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన బోర్డ్ ఆఫ్ పీస్లో భాగస్వామ్యం కావాలని భారత ప్రధాని నరేంద్ర మోడీకి అధికారిక ఆహ్వానం అందింది. ఈ మేరకు ట్రంప్ స్వయంగా ప్రధాని మోడీకి లేఖ రాశారు. అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ మధ్య ప్రాచుర్యంలో శాంతి కోసం చురుకైన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే గాజా పునర్నిర్మాణం పరిపాలన పర్యవేక్షించేందుకు ఒక అంతర్జాతీయ మండలిని ఏర్పాటు చేశారు. దీనికి ట్రంప్ స్వయంగా అధ్యక్ష బాధ్యతలను వహిస్తున్నారు. దీనికోసం ఆయన మోడీ లేఖ రాశారు. భారత ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాసిన లేఖలోని సారాంశం ఈ విధంగా ఉంది. భారత ప్రధాని నరేంద్ర మోడీకి రాసిన లేఖలో ట్రంప్ పశ్చిమాసియాలో శాంతి సుస్థిరం చేసేందుకు, ప్రపంచవ్యాప్తంగా ఘర్షణలను పరిష్కరించేందుకు చేపడుతున్న ఈ మహత్తర ప్రయత్నంలో భాగస్వామి కావాలని మిమ్మల్ని ఆహ్వానించడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని ఆ లేఖలో పేర్కొన్నారు. కాగా భారత్లోని అమెరికా రాయబారి సెర్గియా కోర్ ఈ లేఖను సోమవారం సోషల్ మీడియా వేదిక పంచుకున్నారు. అసలు ఈ బోర్డ్ ఆఫ్ పీస్ అంటే ఏమిటి? విధులు దీని లక్ష్యం ఏంటి? ట్రంప్ ప్రతిపాదించిన 20 పాయింట్ల గాజా శాంతి ప్రణాళికలో భాగంగా ఈ మండలిని ఏర్పాటు చేశారు. దీని ప్రధాన బాధ్యతలు యుద్ధంలో సర్వం కోల్పోయిన గాజా పునర్నిర్మాణం, యుద్ధంలో దెబ్బతిన్న గాజా ప్రాంతాన్ని తిరిగి నిర్మించడం, అలాగే గాజాలో పరిపాలన పర్యవేక్షణ, హమాస్ పాలన ముగిసిన తర్వాత గాజాలో ఏర్పడే తాత్కాలిక సాంకేతిక నిపుణుల కమిటీ కార్యకలాపాలను పర్యవేక్షించడం, నిధుల సమీకరణ, అభివృద్ధి పనుల కోసం అంతర్జాతీయ పెట్టుబడులను ప్రోత్సహించడం. అసలు ఈ పీస్ మండలిలో ఎవరెవరికి ఆహ్వానం అందిందంటే భారత్తో పాటు పాకిస్తాన్ కూడా ఈ మండలిలో చేరాలని ట్రంప్ ఆహ్వానం పంపారు. పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కూడా ఈ లేఖ అందినట్లు పాకిస్తాన్ ధృవీకరించింది. వీటితో పాటు కెనడా, టర్కీ, ఈజిప్ట్, జోర్దాన్, అర్జెంటీనా, హంగేరీ, అల్బేనియా వంటి మరో 10 పైగా దేశాలకు ఈ లేఖలు పంపించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. మరి భారత్కు ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తున్నాడు? ఇజ్రాయెల్, అరబ్ దేశాలతో భారత్కు ఉన్న చారిత్రాత్మక మరియు స్నేహపూర్వక సంబంధాల దృష్ట్యా ట్రంప్ భారత్ను కీలక భాగస్వామిగా చూస్తున్నారు. గాజాకు భారత్కు ఇప్పటికే గణనీయమైన స్థాయిలో మానవతా సాయం అందిస్తోంది. అయితే ఈ ఆహ్వానంపై భారత విదేశాంగ శాఖ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ఈ మండలిలో సభ్యత్వం కోసం $1 బిలియన్ ఈ మండలిలో పీస్ మండలిలో సభ్యత్వం కోసం $1 బిలియన్ విరాళం ఇవ్వాలనే నిబంధన ఉన్నట్లు ఈ మండలి సభ్యత్వం కోసం $1 బిలియన్ విరాళం ఇవ్వాలనే నిబంధన పెట్టినట్లు కొన్ని అంతర్జాతీయ మీడియాలో ప్రచురితమవుతున్నాయి. దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.